హైదరాబాద్ రోడ్డులోని 6 మోరీల నాలా దగ్గర ఓ అక్రమ నిర్మాణం కొనసాగుతున్నదని, సంబంధిత అధికారులు నోటీసులు కూడా ఇచ్చారని, ఆ నిర్మాణాన్ని ఆపాలని బషీర్ మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ అన్నారు. 6 మోరీల నాలా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కనీసం అక్కడ జరిగే అక్రమ నిర్మాణాన్ని అయినా ఆపండి అని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సాధించి అక్రమ నిర్మాణాలను ఆపాలని అన్నారు. లైవ్ లో బషీర్ మియా తాండా పంచాయతీ కార్యదర్శి వెంకటరెడ్డి, యాలాల ఎంఆర్ఓ అంజయ్యతో మిత్రు నాయక్ మాట్లాడారు. ఇదే విషయంలో ఎంఐఎం నాయకులు అబ్దుల్ ఆది షహరీతో వివరణ కోరగా అన్ని అనుమతులు ఉన్నాయని తెలిపారు. అందరికీ నమస్కారము. నేను బషీర్ మియా తాండా తాజా మాజీ సర్పంచ్ మిత్రు యాలాల్ మండల్. ఇప్పుడు కనీసం 2-3 నెలల నుండి చిలుకవా గురించి మాట్లాడుకుంటున్నాము. నేను ఇంకోటి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు దాన్ని ఖచ్చితంగా తీపిస్తారనే ఆ ఉద్దేశంతో ఆ చిలుకవాది విత్ అన్ని ఎవిడెన్స్ తో సహా నేను తీసుకొని మీడియా ముందరికి రావడం జరిగింది. ఇంకో విధంగా నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ ఆది అతను ఏమంటున్నా, నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అంటున్నాడు. ఆది దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, అన్ని సృష్టించిండు. ఏమన్నా అంటే ప్రతిదానికి ఆదిని టార్గెట్ చేస్తున్నారని కొందరు అంటున్నారు. కానీ అది ఆ హాదీని టార్గెట్ చేయడం కాదు. మన తాండూరు ప్రజలు ఎంతో ఆతృతో ఖచ్చితంగా అక్కడైతే హైడ్రా ఎలా కులాగొడుతుందో ఈ హాదీది గిట ఆ విధంగానే చేస్తారని అనుకున్నారు. కానీ అది ఎవరి వల్ల కాలేదు. అది అసాధ్యం. చేస్తారో చేయరో తెలియదు. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే తరాల నేను చేపిస్తా ఖచ్చితంగా అంటే నేను వాగ్దానం చెప్తున్నా. ఇంకోటి, ఆయనది హైకోర్టు నుంచి అప్పట్లో 2009లో హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ నంబరు, ఫైల్ నంబర్ ఉంది నా దగ్గర. ఏది ఫైల్ నంబర్ 9450/2009 లోనే హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది. అది అప్పుడు ఎవరెవరిని అమౌంట్ ఇచ్చి ఏం చేసిండో తెలియదు. నేను ఇంకొకటి ఏమంటున్నా అంటే, ప్రతి ఒక్కటి నాకు దగ్గర విత్ ఎవిడెన్స్ తో సహా ఉన్నాయి. సర్వే నంబర్ 53, 54 ఎన్ని ఎకరాల భూమి ఉంది, వాడు 52లో ఎక్కడ కట్టిండు అనేది గిట చెప్తున్నా. ఇంకొకటి, ఆయన కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ గిట చెప్తున్నా. నేను 2009 9450 పిటిషన్ నంబర్. నేను ఇవన్నీ విత్ ప్రూఫ్ తో సహా చెప్తున్నా. ఆయన తీసుకున్న డాక్యుమెంట్స్ ఇవన్నీ నేను సబ్మిట్ చేస్తా. ఎక్కడ చేస్తానో చేసి చూపిస్తా. ఇప్పుడు నేను ఎవరితో చెప్పదలుచుకోలేను. ఇంకోటి, ఆయన ఇది మొత్తము మ్యాప్. ఇది యాక్చువల్గా ఇది చిలుకవాగు. ఈ చిలుకవాగు దగ్గరనే ఆయన కబ్జా పెట్టడం జరిగింది. 100 సార్లు చెప్తున్నా, కబ్జా పెట్టిండ్రా నాయన అంటే ఎవ్వరు పట్టించుకోవట్లేరు. ప్రతిసారి నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా దానికి ఏమైనా కుమ్మకాయరో తెలియదు. మా అసొంటోళ్ళు ఒకవేళ ఈ రోజు కాకుండా రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా దానికి కులగొడతా. కొడుకు ఎక్కడ పోతాడో చూస్తా. అది గిట అంటున్నా నేను. అది అన్ని ప్రూఫ్ అంటున్నాడు కదా, అన్ని దొంగ ప్రూఫ్స్ ఉన్నాయి అతని దగ్గర. ఆయన భూమి ఇంతే ఉండాలంటే అని చెప్తున్నా నేను. 1 ఎకరా 13 గుంటలు ఉండాలి. ఆయన 3 ఎకరాలు ఎక్కడి నుంచి సాధించిండు? ఓకే, 52లో చేసుకున్నాడు. ఇది అయిపోయింది. ఇంకొకటి నేను ఏమంటున్నా, 47/2 సర్వే నంబర్లా అతని భార్య పేరు మీద నిఖిత్ ఫర్వీన్, వైఫ్ ఆఫ్ ఎంఏ హాదీ, 252 గజాల భూమి వాళ్ళ భార్య పేరు మీద ఉంది. 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకొకటి, ఆమె ఏం చేసిందంటే, అక్కడ నుంచి హాదీ ఏం చేసిండంటే వాళ్ళ భార్య నుంచి అబ్దుల్ మాజిద్ కి అమ్మడం జరిగింది. ఇప్పుడు ఆడ ముందల కడుతున్న కనీసం అదేనా ఆపగలుగుతారేమో అంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తున్నా ఒకటే, మీరు ఏమైనా కుమ్మకాయరో తెలియదు. ఆయన నాలాలో ఎట్లా కడతాడు? LRS తీసుకోలేడు. LRS కి అప్లై చేసిండు. బిడ్డ చెప్తున్నా అందరికీ, ఖబర్దార్. అది ఖచ్చితంగా ఆ హాదీది పెట్రోల్ బంక్ దగ్గర చెయ్యకున్నా పర్వాలేదు, కానీ దాని ఆపోజిట్లో బిల్డింగ్ కడుతున్నాడు. అది విత్ నా దగ్గర అన్ని ఆయన వీడియోతో సహా ఉన్నాయి. కడుతున్నాడు రోజు. ఎవరికి ఆ పనికి గింత దమ్ము లేదు. నేను ఒకటే చెప్తున్నా, 47/2 సర్వే నంబర్లా 52 పక్కల 47/2 సర్వే నంబర్ వచ్చేసిందా? ఓకే, రాని 252 విత్ మా దగ్గర డాక్యుమెంట్స్తో సహా ఉన్నాయి. అది ఎక్కడి నుంచి కొన్నాడు, దానికి డాక్యుమెంట్స్, దానికి లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి అన్నీ బయట పెట్టాలి. ఎందుకంటే 500 గజాల్లో ఒక ఇల్లు కట్టిస్తున్నాడు. రాజభవనం లాంటి ఇల్లు కట్టిస్తున్నాడు. మన తాండూరు ప్రజలు కొందరు ఏం చేస్తున్నారో తెలియదు. కొన్ని రోజులైతే ఇది తీపేనే శాత కదరా నాయన అంటే నోరు మీద ఉమ్ముస్తారంటే చెప్తున్నా. నేను ఇప్పుడు కాకుండా ఇంకా 10 ఏళ్లకైనా నేను తీపిస్తాను. నా దగ్గర ఆ దమ్ము ఉన్నదంటే చెప్తున్నా. ఖబర్దార్. హాది అన్ని ఎవిడెన్స్ అంటున్నాడు. అన్ని దొంగ ఎవిడెన్స్ ఉన్నాయి వాని దగ్గర. కనీసం ఒక 2 గుంటల భూమి తీసుకోలేడు. తీసుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆ డాక్యుమెంట్ నంబర్ ఎప్పుడు తీసుకున్నాడు, వాళ్ళ భార్య పేరు మీద ఎప్పుడు తీసుకున్నాడు అంటే 2022లో తీసుకున్నాడు. ఇప్పుడు 2024లో అమ్మేసిండు. ఎవరికి అమ్మిండు? అబ్దుల్ మాజిద్ కమ్మిండు ఆయన. నేను కాబట్టి నేనేమంటున్నా, LRS అప్లై చేసుకున్నాడు. మా యాలాల్ మండల్ RI వరకు చెప్తున్నా, RI కానివ్వండి, వాళ్ళ సర్వేకి వచ్చి అది నాలాలో ఉందా అన్ని మొత్తం ఎంక్వైరీ చేసిన దానైనా పర్మిషన్ ఇవ్వాలి. ఆ ముండాకోడికి ఇంతవరకు పర్మిషన్ తీసుకోలేడు. గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోలేడు. ఇంకొకటి మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకోలేడు. దర్జాగా కడుతున్నాడు ఆయన. అంటే అంత అహంకారం అతనికి. నేను ఒకటే చెప్తున్నా, బిడ్డ హాది నువ్వు కడుతున్నావు కదా, ఇది దొంగ పని అంటని చెప్తున్నా నేను. ఇగో ఈ బిల్డింగు అతను ఆపోజిట్లు ఉంది. ఇగో నేను వాన్ పెట్రోల్ బంక్ల నుంచే ఈ వీడియో తీసిన.
హాది పెట్రోల్ బంక్ల నుంచే ఈ వీడియో తీసిన కాబట్టి ఇక చూపిస్తున్నా. ఈ బిల్డింగ్ కట్టడానికి వాని అప్ప జాగిరా పర్మిషన్ లేకుండా. ఎవరైనా పర్మిషన్ లేకుండా ఒక ఇల్లు కట్టుతున్నారంటే దాన్ని పోయి ఆపుతారు. ఇది ఎందుకు ఆపట్లేరు? ఎవరెవరు కుమ్మకయ్యారు అంటే నేను ఇవన్నీ బయట పెడతా. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత నేను ఇవన్నీ బయట పెడతా. మొత్తం ఇగో రాజభవనం లాగా ఇల్లు కట్టుకున్నాడు వాడు తెలుసా. దానన్నా ఆపాలి కనీసం. పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే కడుతున్నాడు కాబట్టి దీనికి ఖచ్చితంగా ఎంఆర్ఓ కానివ్వండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి పోవాలి. రేపు ఖచ్చితంగా సోమవారం రోజు ఆపకుంటే మంగళవారం రోజు వరకు నేను ఏడికి వాళ్ళను ఆడికి పోతా అంటే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇంకొకటి ఏమంటున్నా అంటే హాదికి నోటీస్ పంపించిండు సెక్రటరీ, ఆల్రెడీ నోటీస్ పంపించిండు. విత్ పర్మిషన్ లేకుండా కట్టుతున్నాడు అంటే నేను చెప్తున్నా ఇక్కడ నుంచి అతనికి పర్మిషన్ లేనిది ఎటువంటిది ఆడ చేయనియొద్దు. దర్జాగా చిల్పలు వేసుకుంటున్నాడు, మోరం వేస్తున్నాడు. ఏం వాని అప్ప సంపాదించిండు ఆడ? వాని అప్పటి నుంచి వచ్చింది తరతరాలు వచ్చిన భూమి ఉన్నదా అన్నది? ఏ విధంగా కడతాడు అతను? నేను చెప్తున్నా ఆ రోజు అదే చెప్తున్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. ఖచ్చితంగా ఎంఆర్ఓ కానీ ఆర్ఐ వాళ్ళు పోవాలి, మన మున్సిపాలిటీ వాళ్ళు పోవాలి. అది ఖచ్చితంగా ఆపాలి. ఎందుకంటే అది నాలాలా కడుతున్నాడు. బాగా చెప్తా నేను చెప్తున్నా. 52 సర్వే నంబర్లో కడుతున్నాడు అతను మెయిన్ దొంగ. అతను ఏడ కబ్జా పెడుతున్నాడు అవన్నీ నేను విత్ ప్రూఫ్తో సహా చూపిస్తా అంటున్నా. వాళ్ళ భార్య పేరు మీద 2 డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా? 2022లో కొన్నాడా లేదా? అవన్నీ దీపిద్దాం చూద్దాం. వాడు నేను కాదంటున్నాడు కదా, చూపిస్తాను నేను గిట్ట. నేను ఇప్పుడు విలేజ్ సెక్రటరీకి ఫోన్ చేస్తున్నా. ఆయన ఖచ్చితంగా తీసుకున్నాడా లేదా పర్మిషను? నేను ఇప్పుడు విలేజ్ సెక్రటరీకి ఫోన్ చేసి మీ అందరి ముంగట నేను ఖచ్చితంగా ఇప్పుడు పెడతా. ఆయన నోటీస్ ఇచ్చిండు, నోటీస్ ఇచ్చినా రెస్పాన్స్ లేదు. మున్సిపాలిటీలో అడిగినా రెస్పాన్స్ లేదు. అంటే అతను ఒక ఎంఐఎం పార్టీ ప్రెసిడెంట్ అంటానే అంత హిమ్మకత అతనికి. నేను చెప్తున్నా బిడ్డ, నువ్వు ఎంఐఎం పార్టీ ఉండు, ఏదైనా ఉండు, కానీ ఇంకొకసారి ఇటువంటి దొంగ పనులు చేసినావు అనుకో అందరు తాండూరు ప్రజలు ఇడిచిపెడతారేమో కానీ నేను ఇడిచిపెట్టాను. చూస్తూనే ఉండు ఇది గిట్ట. నేను ఇప్పుడు సెక్రటరీకే ఫోన్ కలుపుతున్నా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం లేకపోవచ్చింది కదా. సార్ నమస్తే సార్. సార్ ఇది వానికి నోటీస్ ఇచ్చిర్రా హాదీభాయ్కి? అప్పుడు ఉన్నప్పుడే ఇచ్చిర్రా? ఇంకొకటి గిట్ట ఇవ్వండి సార్. సార్ అదే మన ఇరిగేషన్ వాళ్ళకి పంపించినాం. అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకా? ఇరిగేషన్ అంటే ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళ గిట్ట పోతారా? అవును, ఆర్ఐ వాళ్ళిద్దరు. సరే అట్లనా? సరే నేను వాళ్ళకి చెప్తాను. ఎట్లా ఉంది అనేది వాళ్ళు చేస్తారు. అది పట్టాలంటే కానీ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వాడు పట్టా అంటే మనకు చూపించిండు. వాడు దొంగ 1 నంబర్. అవి అన్ని అసైన్మెంట్ ల్యాండ్. అది 52నే. అది అదే మనకు అది నాలాలో ఉంది. అది అదే రెవెన్యూ వాళ్ళకి పంపించేసిన వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. సరే నేను మాట్లాడతా పాటు. ఓకే, అది ఎంక్వైరీ చేస్తారా? సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను మిత్రు సార్. చెప్పండి సార్. అది ఏం లేదు, బషీర్ మేతాండా మా సెక్రటరీ గారు మీకు ఏమన్నా అది దీని డాక్యుమెంట్స్ ఏమైనా పంపించిండా సార్ ఎల్ఆర్ఎస్ గురించి? అదే అది నాలాలా ఉన్నదా లేదా, అది ఇరిగేషన్ వాళ్ళకు పంపించినామంటాను అన్నాడు సార్. అది అబ్దుల్ హాదీ వాళ్ళ భార్య పేరు మీదకి వెళ్ళి అబ్దుల్ మాజిద్ సార్. మాజిద్ 47/2 సార్. ఏ లేదు సార్, విరాసత్ కాదు. అది ఆల్రెడీ నాలాలా కట్టుకున్నాడు సార్ అతను హాదీభాయ్. అదే అంటున్నాం కదా, చిల్కవాగు. ఇవ్వలేరా సార్? అదే ఒకవేళ దానికి ఎల్ఆర్ఐ కింద ఏమో కట్టుకున్నారంట, ఆర్ఐ సార్ సబ్మిట్ చేసినామంటాను అన్నారు. అది ఏమైనా ఉంటే అది మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇవ్వాలి సార్. ఆయన ఆల్రెడీ బాగా చెప్తా చిల్కవాగులో కట్టిండు, 52 సర్వే నెంబర్లో కట్టిండు ఆయన. అది ఏముందో మేము రికార్డు చూసి చెప్తాం కదా. ఇది మనం ఆడ ఇది చేయరా సార్? ల్యాండ్ కడుతున్న దగ్గర పోయి చూడరా? ఇప్పుడు ఆయన ఇల్లు కడుతున్నారు కదా, ఆడ చూడరా? సార్ అదే అంటున్నా నేను. అది చూసే చేయాలి సార్. అతను అన్ని చిల్కవాగులోనే కడుతున్నాడు మొత్తం. అవును సార్. ఓకే సార్, అంతవరకు ఇవ్వకండి. ఇప్పుడు ఇంతకు ముందు గిట్ట ఆర్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎందుకంటే సర్వేరు వాళ్ళు పోయి ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇస్తా అంటున్నాడు. ఆ చిలుకవాగు అయిపోయింది, గత అది దాని గురించి తీయను. ఇప్పుడు నేను బాగా చెప్తా ఏమంటున్నా అంటే బిడ్డ, బిల్డింగ్ ఏదైతే కడుతున్నావో దాన్ని ఇడిచిపెట్టేదే లేదు. అది బాగా చెప్తా చిలుకవాగులోనే ఉంది అంటే నేను అంటున్నా. దాని సర్వే ఈ సర్వే కాకుండా డివిజన్ సర్వే తెప్పించాం. డివిజన్ సర్వే కాకుంటే ఏ సర్వేని గిట్ట తెచ్చినా కానీ అది బాగా చెప్తా చిలుకవాగులో ఉంది. ఖచ్చితంగా అది ఆపాలి. వాడు ఒకటి కబ్జా చేసిండంటే మళ్ళీ ఇంకొకటి కబ్జా చేసిండ్రు దొర అంటే నేను అంటుంటే ఎవ్వరు అర్థం చేసుకోవట్లేరు. కాబట్టి నేను ఒకటే ఖబర్దార్, నెత్తి కొట్టుకొని చచ్చిపోవాల్సి వస్తుంది అంతే తప్ప వేరే మార్గమే లేదు. ఎవరు చెప్పినా వాడేమన్నా ఇదా రౌడీ షీటర్ అంటే వానింటికి వాడు ఉండొచ్చు. ఏం పొడుస్తాడంట భయమా? ఎవరు ఎంతమంది కూర్చుండి ఏం చేసిండు అంటాను. ఎందుకు భయపడుతున్నాను అతనితోటి? ఏం అవసరం భయపడాల్సినది?
అంటే వాడు తల్లిపాలు తాగిన మనం ఏం తాగినా గర్రిపాలు తాగినామా? మనము తల్లిపాలు తాగినాము, బిడ్డ వాడిట తల్లిపాలే తాగింది. కాబట్టి నేను ఖబర్దార్ చెప్తున్నా, ఖచ్చితంగా ఆ బిల్డింగ్ని 100% ఆపాలి. సోమ మంగళ బుధవారం వరకు ఖచ్చితంగా ఆపాలి, నోటీస్ ఇవ్వాలి. బాజప్తా కావాలంటే రేవంత్ రెడ్డి సార్ సీఎం గారిది కాలు పట్టుకొని ఆ హైడ్రా తెచ్చన్నా దాన్ని కూలగొడతా బిడ్డ అని చెప్తున్నా ఖబర్దార్. నేను ఒకటే కోరుతున్నా, మన తాండూరు ప్రతినిధులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తుంటున్నారు? మన ప్రజాప్రతినిధులు కానివ్వండి, మన కమిషనర్ కానివ్వండి, మన ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఉన్నారో ఏడా కడుతున్నా, ఎందుకు కడుతున్నాడు, ఏ విధంగా ఇంత పెద్ద బిల్డింగ్ అనిపించట్లేదా మీకు? ఎక్కడనో కొద్దిగా 200 గజాల 100 గజాల కట్టుకుంటే అరే వాడు ఇట్లా కట్టుకుంటున్నాడు అట్లా కట్టుకుంటాం పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నాడు అంటే వీంతో ఏమైనా కుమ్మకాయరా ఏమైనా అనేది ఎక్కడ అంతు చిక్కడం లేదు. కాబట్టి నేనేమంటున్నా, ఇమీడియట్లీగా దాన్ని ఆపాలి. ఆపిన తర్వాత నోటీస్ ఇచ్చి బాజప్తా కూలగొట్టాలి. అది బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దీంతటితో ముగిస్తున్నా. సిటీ కేబుల్